ఏ ఫ్రస్ట్రేటెడ్ గర్ల్ ఫీలింగ్స్. ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఒక్కసారైనా అనుకో ఉంటుంది అబ్బాయిలా పుట్టుంటే బాగుండని. అదేంటో నాకు రోజుకి 10 to 15 టైమ్స్ అనిపిస్తుంటది. సెమ్ అయినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళిన ప్లేసెస్ హాల్లో ఉండి కిచెన్ లోకి, హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి. ఫెస్టివల్స్ కాబట్టి వీధిలోకి కూడా వెళ్ళాను ముగ్గు వేయడానికి. చాలా ప్లేసెస్ తిరిగేశాను కదా. మీకు గుర్తుందా చిన్నప్పుడు స్కూల్లో మీరు పెద్ద ఏమైతారు అని చెప్పి అడిగేవాళ్ళు. సేమ్ అలానే ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంది, అందులో ల్యాబ్ కూడా ఉంది. ఆ సబ్జెక్ట్ సార్ అడిగారు వాట్స్ యువర్ గోల్ అండ్ డ్రీమ్ అని. రెండు డిఫరెంట్. లైక్ గోల్ అంటే టెంపరీ అనమాట, డ్రీమ్ అంటే లైఫ్ టైం అచీవ్మెంట్. గోల్ అనగానే సెటిల్ లైఫ్ అని చెప్పా, బట్ డ్రీమ్ అనగానే వరల్డ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషల్ ప్లేస్ తిరగాలి అని చెప్పాను. దీన్ని బట్టి మీకు అర్థమైంటది ఎంత కరువులో ఉన్నాను నేను. అవే ఇప్పటివరకు నేను తిరిగిన ప్లేసెస్. 20 years అవుతుంది పుట్టి, చూసిందేమో 3 places. నేను ఏం కానీ మా మమ్మీని అడిగితే 33 years అవుతుంది అరుస్తున్నామా అంటే, ఏంటబ్బా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక వీడియో పెట్టి ఇంకేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఇలా నేను బాధపడడం కరెక్టే కదా, మీరే చెప్పండి. కొంతమందికి డౌట్ వస్తుంది ఫ్యామిలీతో కాకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చుగా. అది కూడా ట్రై చేశాను. ఫ్రెండ్స్ ఒప్పుకుంటే పేరెంట్స్ ఒప్పుకోరు, పేరెంట్స్ ఒప్పుకుంటే ఫ్రెండ్స్కి కుదరదు. అంతా సెట్ అనుకుంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు మూవీ హాల్ కూడా చూడండి బస్. నేను చూసినప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది, నేనే బెటర్ ఏమో అని. సర్లే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సరే మరి బాయ్.